వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. ఒక్కోసారి నాకు ఎందుకు బతకాలో అర్థం కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, నీ బొంద అనిపిస్తుంది. ఎందుకు కృంగిపోతావు? మాటలు మన చెవులకు తగిలినప్పుడు బాధ కలిగిద్ది, కానీ మనం స్వీకరించవద్దు. దేవునికి అప్పచెప్పేద్దాం. అల్పులైన మనుషుల మాటలను బట్టి దుఃఖపడొద్దు, కృంగిపోవద్దు. వాళ్ళు దూషించారని, నిందించారని, విమర్శించారని, అపహాస్యం చేశారని దాన్ని బట్టి దిగులు, విచారం వద్దు. ఆ మాటలు పడిన నువ్వు మట్టే, నిన్ను నిందించింది కూడా ఒక మట్టే. అదొక మట్టి ముద్ద, ఇదొక మట్టి ముద్ద. నిన్ను నిందించిందేమన్న మహిమ, అది మట్టి ముద్దగా. ఒకనాటికి నిన్ను నిందించినోడు పోతాడు, తర్వాత నువ్వు కూడా ఉండకపోవచ్చు. ఎవ్వడు ఇక్కడ స్థిరుడు లేడు. కాబట్టి వాళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు నన్ను దూషించారు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని వేటిని గురించి కూడా కృంగుబాటులోకి రానియొద్దు. నీ మనసుని సాతాను చేసే మోసంలోకి వెళ్ళిపోవద్దు. నువ్వు వాడు ఇదే జీవితం పర్మనెంట్, ఇదే లైఫ్ పర్మనెంట్ అని భ్రమ పుట్టిస్తాడు, మోసగిస్తాడు. ఆ మోసంలోకి వెళ్ళొద్దు. దూషణలను లక్ష్య పెట్టొద్దు. సమాజంలో ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించే వ్యక్తులు కొంతమంది ఉంటే, నిన్ను ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరినీ ఎప్పుడు సంతోషపెట్టాలని ట్రై చేయొద్దు. అందరికీ ఇంపుగా ఉండాలని ఎప్పుడు ట్రై చేయొద్దు. ఎంత మంచిగా బతికినా, ఎంత నీతిగా ప్రవర్తించినా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక వర్గం నిన్ను ఎప్పుడు ద్వేషిస్తానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంతటి వాడికే తప్పలా ఈ బాధ. యేసు ప్రభుని అందరూ మెచ్చుకుంటారా? ప్రపంచంలో కొంతమంది అచ్చంగా యేసుని ద్వేషించే జాతి ఉంది. ఏం చూసి, ఏం తప్పు చేశాడు, ఏం లోపం ఉంది, కానీ ఎందుకు అంత అసభ్యంగా యేసును మాట్లాడతాడు? ఒక దుర్మార్గుడు అంటే వాడంతే సాతాను సంబంధి. వాడెప్పుడు అదే పనిలో ఉంటాడు. అలాగే యేసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క ద్వేషం ఎప్పుడు తప్పనప్పుడు, దోషం ఎప్పుడు తప్పనప్పుడు, నీకు నాకు ఎలా తప్పిద్ది సోదరా? వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. ఒక్కోసారి నాకు ఎందుకు బతకాలో అర్థం కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, నీ బొంద అనిపిస్తుంది. ఎందుకు అనుకుంటావు అట్లా? లైన్లో ఉన్నారా? అయిపోయింది, ఇక లేస్తున్నా, స్తోత్రం చెప్పండి అని మీ నమ్మకం పుట్టడానికి లేచాలే. ఎందుకు కృంగిపోతావు? మాటలు మన చెవులకు తగిలినప్పుడు బాధ కలిగిద్ది, కానీ మనం స్వీకరించవద్దు. దేవునికి అప్పచెప్పేద్దాం. స్తుతి, మహిమ, ఘనత అన్నీ ఆయనకే. గౌతమ బుద్ధుడు మంచి ఫేమస్, ఆయన మంచి వ్యక్తి. గౌతమ బుద్ధుడు ఎంతమందికి తెలుసు? సిద్ధార్థుడు అని పేరు ఆయనకి. బౌద్ధ భిక్షువులు తెలుసా మీకు? బౌద్ధ భిక్షువులు భిక్షాటన చేస్తూ ఉంటారు. దానికి మూల పురుషుడు గౌతమ బుద్ధుడు. ఓ రోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు. బాగా వినండి. ఇంటి దగ్గరికి వెళ్ళాడు. భిక్షాందేహి అన్నాడు. భిక్ష అడిగాడు. భిక్షకాడుగా ఆ ఇంటి యజమాని కూర్చొని చండాలంగా తిట్టాడు గౌతమ బుద్ధుడిని. చండాలంగా తిట్టాడు. ఆ తిట్టినంతసేపు మౌనంగా ఉన్నాడు. ఆడు తిట్టడం ఆపగానే భిక్షాందేహి అన్నాడు. మళ్ళీ మొదలుపెట్టి తిట్టాడు వాడు చండాలంగా. మళ్ళీ ఆడు తిట్టినంతసేపు ఆగి ఆడు తిట్టడం ఆపిన తర్వాత భిక్షాందేహి అన్నాడు. వాడికి ఆశ్చర్యం కలిగి వచ్చాడు దిగి. ఇంత పచ్చిగా నిన్ను మాట్లాడాను కదా, నీకు రోషం లేదా? మనిషి జన్మ ఎత్తలేదా? కోపం లేదా? పౌరుషం లేదా? సిగ్గు లేదా? అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు అడిగారు కనుక చెప్తున్నాను, ఈ పాత్ర నాది, మిమ్మల్ని భిక్షాందేహి అన్నాను నేను. మీరు ఇంట్లోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి నాకు వేశారు, నేను దాన్ని తీసుకున్నాను, అది నాదా మీదా అన్నాడు. మీరు నా పాత్రలో వేశారు, నేను దాన్ని తీసుకున్నప్పుడు అది నాదా మీదా అన్నాడు. నాదే, నీకు ఇచ్చాను, నువ్వు తీసుకున్నావు కనుక ఇక నీదే అన్నాడు. సరే, నువ్వు వెళ్ళి తీసుకొచ్చావు, నా పాత్రలో వేయబోయావు, నేను దాన్ని తీసుకోవాలా, అప్పుడు నీదా నాదా అన్నాడు. తెచ్చింది నాదే, వేయబోయాను, నువ్వు తీసుకోలేదు కనుక అది నా దగ్గరే ఉంటుంది, నాదే అన్నాడు. అట్లాగే
నువ్వు ఇంతసేపు తిట్టిన తిట్లు నేను తీసుకోవాలా. అప్పుడు అవన్నీ ఎవరి సెలవు అని వెళ్ళాడు. ఏమైనా అర్థమైందా మీకు? అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు, మనమే పెట్టున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడలా అన్నాడు, వీడిలా అన్నాడు, వాడట్లా వీడిట్లా అని మనం వస్త్రాలు దించుకోవటం కాదు. కొడితే కొట్టడానికి, తిడితే తిట్టడానికి, దెబ్బకు దెబ్బ వేయటానికి, దూషణకు ప్రతి దూషణ చేయటానికి, చేతగాక కాదు, చేవ లేక కాదు, సత్తా లేక కాదు. దాడికి ప్రతి దాడే దేవుడు చెప్పింది అయితే దానికి ఎప్పుడో సిద్ధమైపోయే పరిస్థితి ఉండేది. కానీ తొందరపడి దాడి చేసేవాడు కాదు గొప్ప, దాడిని సహించేవాడు. తొందరపడి నోరు జారి తిట్టేవాడిది కాదు గొప్పతనం. ఆ దూషణను కూడా పూర్ణమైన ఓర్పుతో సహించి భరించి తట్టుకొని నిలబడతాడు చూడు, వాడు ఘనుడు, వాడుది గొప్ప. నోరు జారటానికి ఏం కావాలి? ఆవేశం చాలు. కానీ జారిన మాటను తట్టుకోవటానికి ఓర్పు, సహనం అనే సత్క్రియలు కావాలి. కాబట్టి దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దని నా యేసయ్య చెప్పాడు. నువ్వు ఏనుగులాగా సమాజంలో ముందుకు గంభీరంగా వెళ్తుంటే కుక్కలు వాటి పని అవి చేస్తూ ఉంటాయి. వాటి జాతి లక్షణం, వాటి తప్పే ఉంది. ఇప్పుడు మరి బజార్లో అంత లావది పోతుంది, మరి బజార్ మొత్తానికి సరిపోయి అంత ఆకారం పోతుంది. కుక్క గుండె జారిపోదు, అమ్మో ఇదేందిరా నాయన ఇంతలా ఉందని. అప్పుడు ఒక కుక్క ఆగిద్దా? కుక్కలన్నిటిని పిలుచుకుంటుంది. అవునా? మొత్తం బజార్లో ఉన్న కుక్కలన్నీ ఏకం అవుతాయి, అన్నీ కలిసి గౌమంటాయి. ఏనుగు లక్ష్య పెట్టిద్దా? కుక్క గారు, నేను మిమ్మల్ని ఏమన్నా అన్నా? అసలు మిమ్మల్ని తాకి అన్నా? మిమ్మల్ని తలంచి అన్నా? మీ గురించి ఏమన్నా? ఎందుకండి నా మీద అట్లా ఎగబడుతున్నారు కుక్కలు? కుక్క గారు అని ఎప్పుడన్నా ఏనుగందా? అబ్బే, ఏనుగు వెళ్తుంటుంది. ఆ కుక్క గౌ అని బజార్ కుక్కలన్నీ, ఏడాడు కుక్కలంటే పోగు చేసేది. ఎన్ని కుక్కలు వచ్చినా దాన్ని తొండం ఖరీదు చేయవు, దాని కాలి ఖరీదు చేయవు. ఏదైనా దాని ముందుకు వచ్చి తొండానికి చిక్కిందా ఇక మళ్ళా మొరగటానికి దాని లైఫ్ ఏ ఉండదు. ఏడబడితో తెలియదు, బతికుంటుందో సచ్చితో కూడా తెలియదు. అది పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏనుగులాగా నువ్వు గంభీరంగా సాగిపోతున్నప్పుడు కుక్కల్లాంటి వ్యక్తులు కొంతమంది మొరిగే అవకాశం ఉంది. అది 100%. నువ్వు బాగా బతుకుతుంటే ఓర్వలేక మొరుగుతాయి కొన్ని కుక్కలు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి 10 మంది చేతుల్లో మంచిగా ప్రశంసింపబడుతుంటే వ్యసనంతో మొరిగే కుక్కలు ఉన్నాయి. కక్షబట్టి, పగబూని, కుట్ర చేసి దుర్మార్గాలు చేసేటువంటి కుక్కలు ఉన్నాయి. కానీ ఎన్ని కుక్కలు ఉన్నా, ఎన్ని రకాలుగా మొరిగినా, కుక్క మొరిగితే జనం దంతారు, కానీ ఏనుగు పోతుంటే బజార్లోకి వచ్చి చూస్తారు. అది ఏనుగు రాజసం. అరే ఏనుగు పోతుందంట అని జనం మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చి, ఇళ్లలోంచి వచ్చి, డాబాల మీదకి ఎక్కి, వామ్మో ఎంత ఉంది ఏనుగు, అమ్మో అనుకుంటా చూస్తారు. కుక్క బాగుంది అనుకో, అమ్మో కుక్క మరుగుతుంది, ఎవడు నొత్తాడా? రాయి ఉంటే అందుబాటు, రాయి తీసుకొని లాగి కొడతాడు, పెట్టామని కొడతాడు. అప్పటిదాకా బాగున్నది, రాయి తగల కొయ్యి 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 అనుకుంటా పోయేది అన్నమాట. అదే దాని బతుకు. మరొకటం తన్నులు తింటే దాని బతుకు. కానీ ఏనుగు పోతుంటే అది బజారుకే కళ, గంభీర్యం. దాన్ని చూడటానికి వచ్చి క్యూ కడతారు. ఏదైనా ఛాన్స్ ఉంటే టచ్ చేయనిచ్చిద్దా అని చూస్తారు. కుక్క జోలికి కూడా పోతాడా? కరిస్తే పిచ్చెక్కిద్రా బాబు, ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటాడు. కాబట్టి తమ్ముడు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే నిన్ను దేవుడు ఏనుగులాగా నిలబెడతాడు. మా నిలబెడతాడురా, రాజసంగానే నిలబెడతాడు. నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించున్న దేవుడు. అప్పుడైనా లేకపోతే ఇప్పుడైనా నిన్ను మొరిగే కుక్కలు ఎప్పుడు కొన్ని ఉంటాయి. అస్సలు పట్టించుకోద్దు ఆ కుక్కల్ని. పట్టించుకున్నావా నీ హోదా దిగజారిపోయింది. అది ఏనుగంతటిది కుక్కకు
తిరిగిందంటే కుక్క గొప్పదైపోయింది. అది కుక్క ఎంత గొప్పదిరా, అంతలా ఏనుగు నిలేసింది అని జనం అంతా ఏనుకెళ్ళి కాదు కుక్కకెళ్ళి చూస్తారు. అర్థమైందా? కుక్కను పట్టించుకోపోతేనే ఏనుగు రాజసం. కొన్ని కుక్కలకు అర్థమైంది ఈ విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? కొన్ని ఉన్నాయి జాతి తక్కువ కుక్కలు, ఆ కుక్కలకు అర్థమైంది ఇప్పుడు ఈ విషయం. కాబట్టి ఎన్ని కుక్కలు మురిగినా నీవు లక్ష్య పెట్టవద్దు. నీవు యూదా గోత్రపు సింహం బిడ్డవే. రాజసంగా వెళ్ళిపో, రాజసంగా వెళ్ళిపో, రాజసంగా వెళ్ళిపో. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అరే రే కుక్కల గురించి చెప్పేసరికి మీకు ఎంత హ్యాపీ అనిపించిందండి. దేవునికి మహిమ. ఈ కుక్కలు మీ వెంట కూడా పడతాయి. ఆయన లక్ష్య పెట్టద్దు. నువ్వు యేసయ్య అశ్వానివి, యూదా గోత్రపు సింహం పిల్లవి. అది ఓకేనా? ప్రశాంతంగా ముందుకు సాగిపో. మోసపోవద్దు, కలవరపడద్దు, కంగారు పడద్దు. అదంతా పిల్లవాడి తలంపు. ఎవరి తలంపు? పిల్లల తలంపు. యోచన ఏంటో, మాటలేంటో మరోసారి ధ్యానిద్దాం. యేసయ్య మహిమతో మనల్ని చూసినప్పుడు మనం వాటి కోసం వీటి కోసం ఏడుస్తుంటే ఆయన పక్కన కూర్చొని ఏమంటాడు తెలుసా? నా కుమారి అవి అల్పమైనవిరా. నా కుమారుడు అవి అల్పమైనవి, వాటి కోసం ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు యాతన పడుతున్నావు? నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తా కదా. ఈ భూమి మీద నీ మనుగడ సాగాటానికి కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేశా కదా. నీ మైండ్ అడ్డు పెట్టు, నా వైపు పెట్టు, నేను ఇచ్చే వాటి వైపు పెట్టు, నా చిత్తం వైపు పెట్టు. వాటి గురించి ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? గోళీలాట కోసం, పిల్లవాడు గోళీల కోసం తపన పడితే మనం ఎంత బాధపడతామో. ఈరోజు గోళీల కంటే హీనమైన అల్పమైనవి, అల్పమైన లోక భోగాల కోసం మనం యాతన పడుతున్నప్పుడు దేవుడు అంతే బాధపడతాడు. సరి చేసుకుందాం. ఇవి అల్పమైనవి నాకు తెలుసు ప్రభువా. అయినా భూమి మీద నేను మనుగడ సాగించాలి గనుక, నలుగురిలో ఒక్కడిగా నేను ఉన్నాను గనుక ఏదో మానవ సంబంధంగా యాతన పడుతున్నాను. కానీ ఇవన్నీ నాకు పర్మనెంట్ కాదు, అక్షయమైంది నీ దగ్గర ఉందని నాకు తెలుసు. నువ్వే నాకు ఎప్పటికీ శాశ్వతం అని తెలుసు. నీ మహిమే నిజమని తెలుసు అని దేవుని వైపు మళ్ళుకో. సాతాను చేసే మోసాన్ని స్వాగతించవాక. దిగులు పడతావా? కృంగిపోతావా? కలవరంలో బతుకుతావా? మళ్ళీ చెప్తున్నాను ఫైనల్గా, దేవుడు నీకు ఇవ్వాలని డిసైడ్ చేసింది ఎవ్వడాపలేడు. కోటి శక్తులు ఏకమైనా సరే దేవుడు నీ కోసం చాపిన బలమైన బాహుని ఎవ్వడు రద్దుపరచలేడు. దేవుడు నీకు అది ఇవ్వద్దు అనుకున్నాడంటే నువ్వు ఎన్ని తిప్పలు పడినా నీకు అది అందదు. అదే దేవుడు నీకు ఇవ్వాలని డిసైడ్ చేస్తే ఎన్ని శక్తులు ఏకమైనా ఆ చేతిని రద్దుపరచలేదు. బాహు చాపినవాడు యెహోవా, దాన్ని రద్దుపరచగలవాడెవడు? హల్లెలూయా. ఓకేనా? నా తండ్రి నీకు అనుగ్రహించింది నీ పిల్లలకు అనుగ్రహించింది తప్పకుండా పొందుతారు. ఈ మాట విశ్వసించాలి. విశ్వసించి కలవరం వదిలేయాలి.